అందరికీ నమస్తే. నేను మీ వర్ష. అయ్యా కొడుకులు ఇద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండు. తెలంగాణ ప్రజలకి మోసపూరితమైన హామీలిచ్చి ప్రజలని మోసం చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఏనాడైతే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిందో, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏనాడైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండో ఆనాటి నుండి నేటి వరకు ప్రజలందరికీ ప్రజాపాలన అందిస్తూ ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. ఈనాడు గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి ప్రపంచ దేశాల్లో మన రాష్ట్రం పోటీ పడే విధంగా మన రాష్ట్రాన్ని ఆర్థికంగా మరియు మన రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసుకుందాము అనేసి రేవంత్ అన్న తెలంగాణ రైజింగ్ 2047 కోసం పోటీ పడుతున్నాం. కానీ కేటీఆర్, నువ్వు ఏనాడైనా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినావా? ఏనాడైనా రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేద్దాము అనేసి ఏనాడైనా ఆలోచించినావా? ఈనాడు రేవంత్ అన్న చేస్తుంటే చూసి ఓర్వలేక ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడుతున్నావా? కేటీఆర్, నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా, నువ్వు ఎన్ని చేసినా ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక పుట్టినందుకు సంతోషపడు. రేవంత్ అన్న చేస్తున్న అభివృద్ధిని చూసి సంతోషపడు. ఎలాగో 10 సంవత్సరాలు ఒక మినిస్టర్గా వ్యవహరించినోడివి నువ్వు చేయలే కాబట్టి చక్కగా రేవంత్ అన్న చేసేది చూసి మాట్లాడు. ఏదైనా తప్పులు ఉంటే ఇలా కాదు ఇలా అని చెప్పండి. అంతేకాని అభివృద్ధిని చూసి ఓర్వకుండా ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు. మేమందరం రేవంత్ అన్న వెంబడే ఉన్నాము. నువ్వు ఎన్ని అబద్ధాల ప్రచారాలు చేసినా తిప్పికొట్టడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము.